మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేళ్ళ కలుసుకో. భాను భాను భాను, ఏంటి? నీ జడంటే నాకెంత ఇష్టమో తెలుసా? చెప్పు. నువ్వు అలా 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 నడుస్తుంటే నీ వెనక ఆ జడ ఇలా 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 ఊగుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఎలా? లంకె బిందెల్ని కాపాడుతున్న త్రాచు పావులాగా ఉంటుంది. ఏంటిది, నిజంగానే తాచుపోలా ఉందా? అంతే మరి. పాప పీపీ ఏమిటి? ఊదే సన్నాయిలా? ఎక్కడ? ఏమిటి ఏమిటి? పాము పాము? సిటీలో కూడా పాములు వస్తాయా? నాన్ సెన్స్. అది మీ అంత తెలివైన పాము కాదులేండి. సిటీలోకి రాకూడదని దానికి తెలియదు. భాను, ఆ దుడ్డు కదా తీసుకో, తీసుకురా. బావా, పావుని చంపుతావా? అవును. అది పావు కాదు బావా. పాము కాదా? కాదు, నాగదేవత. బాను పుట్టక ముందు నుంచి అది మా ఇంటికి వస్తూ పోతూ ఉండేది తెలుసా? అసలు మా అమ్మ బతుకున్న రోజుల్లో ప్రతి నాగులు చదివి దానికి పాలు పోసేది. దాన్ని చంపకూడదు బావా. పైగా పాముని చంపితే పిల్లలు పుట్టారని, ఒకవేళ పుట్టినా పిచ్చోళ్ళుగా పుడతారని మా అమ్మ చెప్పేది. పిచ్చోడైనా పర్లేదు, మగ పిల్లడైతే చాలు. పోన్లేండి, ఎందుకు వచ్చిన గొడవ? మనం హాల్లో పడుకుందాం. మరది ఏది? అమృతాంజనం. నేను పడుకోను, మిమ్మల్ని పడుకోనివ్వను. వచ్చిందా? పాము కాదేమో, కప్పేమో. కప్పెందుకు వస్తుందబ్బా? పాము కోసం కప్ప రాదు కదా. ఏమో బాబు, నాకు భయంగాను కంగారుగాను ఉంది. ఎందుకైనా మంచిది లైట్ వేసి పడుకున్నావే. లైట్ వేస్తా. అది లైట్ వేస్తే ఇంకా పడుకోవడం ఎందుకు? భజన చేసుకుందాం, పుణ్యమైన వస్తుంది. ఒరేయ్ దక్షిణామూర్తి, నా కాపురంలో పామును పోస్తామే చెప్తా. దక్షిణామూర్తి గారు, మీరు చెప్పింది అక్షరాల నిజమే. పాము ఇక్కడే ఉంది, పైగా మీ పొట్ట మీదే ఉంది. అరవకండి, అరిచారు కరుస్తుంది. దాని సంగతి నేను చూసుకుంటానుగా. మీరు మాత్రం కదలకండి, కరుస్తుంది. దక్షిణామూర్తి గారిని కాటేస్తావా? అర్రే, ఇటొచ్చేసిందే. ముంగిస లాంటి మనిషిని కాటేస్తావా? చచ్చింది చచ్చింది. చచ్చాను కదయ్యా, చంపావు కదయ్యా బాబు. అలేవారండి, చచ్చింది పాము. చూడండి. అర్రే, పాము అనుకున్నాను, ఇది బెల్టా. సారీ. పాముకి బెల్ట్ కి తేడా తెలియలేదా నాయన నీకు? అమ్మో, అతనంత పైకి వచ్చాడు. ఈ మధ్యన వస్తున్నారులే కొంతమంది శిష్యులు, గురువులకే నామాలు పెట్టే కుక్కమూతి పిందెలని. అవునవును, ముందు మీరు స్నానం చేయండి, భోజనం ఏర్పాట్లు చేస్తా. అలాగే రండి బాబు, కొంచెం ఫీల్డర్స్ చూసి బ్యాటింగ్ చేస్తుండు.